కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసి జాతీయ ఇష్యూస్ మాట్లాడడం ప్రజలకు నచ్చలేదా, లేదా ఇది చేయమంటే ఈయనకపోయి ఎక్కడెక్కడో డబ్బులు పెడతాను అని భావించిందా, ఈ విషయాలు కేసీఆర్ గుర్తించలేదా? నో 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 సి పొలిటికల్ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఓన్లీ పవరే అయినప్పటికీ బట్ డెఫినెట్గా పార్టీని ఒక 20 ఏళ్ళ తర్వాత ఎక్కడ చూడాలి ఏం చూడాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ దే థింక్ ఇన్ ద లార్జర్ క్యాన్వాస్ కదా. ఇప్పుడు మీరు వేరే లోకల్ పార్టీలను చూస్తే ఎట్ ఎనీ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అదర్ పార్టీస్ మే కమ్ అండ్ టేక్ అవుట్ యువర్ రోల్. అప్పుడు ఏంటి మన పరిస్థితి, రైట్? సో పీపుల్ ఆర్ మే సఫర్ బికాస్ ఆఫ్ దిస్. సో నాకు అనిపిస్తుంది, అందరికీ అది అనిపించచ్చు తెలంగాణ ఆత్మని తీసేసిండు అనుకుండొచ్చు, కానీ బట్ ఏ లీడర్ లైక్ కేసీఆర్ డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్గర్ పర్స్పెక్టివ్నే ఆలోచించి బిగ్గర్గానే చేయగలిగితే చేస్తేనే దట్ రియలీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆయన నిర్ణయం సరైందేనా? నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. విత్ మై పర్స్పెక్టివ్ ఈ డస్ రైట్. పోతుంది, ఏమవుతుంది, వాట్ మేక్స్ డిఫరెన్స్? ఇప్పుడు ఇవాళ పోతుంది. పొలిటికల్ పార్టీ ప్రపంచంలో ఎక్కడైనా ఒకే పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉన్న పార్టీ ఉందా ఏదైనా ప్రపంచంలో, ఏ దేశంలో అయినా సరే? మరి అసంభవం అయినప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ సంథింగ్ ఎల్స్ కదా. యూ నీడ్ టు ప్రోగ్రెస్, యూ నీడ్ టు ప్రమోట్, యూ నీడ్ టు థింక్ లౌడర్ అండ్ బిగ్గర్. జస్ట్ కానీ ప్రపంచం అప్పట్లాగా లేదుగా. ప్రపంచం ఎప్పటి ప్రపంచమైనా సరే మనిషి ఆలోచనలను మారుతూనే ఉంటాయి. ఎప్పటి అవసరాలు ఎప్పటి నీడ్స్ అప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ని దాన్ని అందిపుచ్చుకోవడానికి తనను తను ప్రమోట్ చేసుకుని ఎస్కలేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయితేనే సర్వ్ అవుతుంది, లేకుంటే అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్లో, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వదిలేస్తే సౌత్ ఇండియన్లో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ లోపల ఓన్లీ రీజనల్ పార్టీసే రూల్ చేస్తున్నాయి కదా. కాకపోతే వాళ్ళ ప్రియారిటీస్ అని వేరు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ ఉంది, లోకల్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ యొక్క మెయిన్ స్టేట్ హుడ్ అండ్ ఆత్మగౌరవం ఈజ్ ద ఫస్ట్ ట్యాగ్ పాయింట్ మన స్టేట్ హుడ్ అనేది, రైట్? ఇప్పుడు మన టీడీపీ, మన ఏపీ ఉంది. ఏపీ దేని మీద పనిచేస్తుంది? పొలిటికల్ పార్టీ అంతా దేని మీద పనిచేస్తుంది? దే వర్క్ ఆన్ ఓన్లీ క్యాష్ బేస్డ్ కదా. దే వర్క్ అబ్సల్యూట్లీ ఉంది టార్స్ బేస్డ్. మేబీ డెవలప్మెంట్ మోడల్ చూపిస్తారు కావచ్చు. సో ఇప్పుడు తమిళనాడు చూసుకోండి, తమిళనాడు ఏం చూస్తారు వాళ్ళు? దే ఫోకస్ మోర్ ఆన్ లింగ్విస్టిక్ అండ్ ద్రవిడియన్ కల్చర్. సో దే కనెక్ట్ ఓన్లీ విత్ దాట్. సో ఏ పార్టీ వచ్చినా సరే మేము యూ ప్రొటెక్ట్ దిస్ ద్రవిడియన్ కల్చర్, వి ప్రొటెక్ట్ దిస్ లింగ్విస్టిక్ శాంక్టిటీ. దే ఫోకస్ ఓన్లీ ఆన్ దిస్. ఓకే, సో మీరు ఏ పార్టీ, రీజనల్ పార్టీ తీసుకున్నా వాళ్ళకు ఒక బేస్ లైన్ ఉంటుంది వేర్ దే కెన్ క్లింగ్ అండ్ హుక్ ఆన్ అండ్ ట్రై టు బిల్డ్ ఓవర్ ఇట్. సో నేషనల్ లెవెల్లో ఉండే పార్టీస్ వచ్చి వాటిని చాలా కాలం పాటు బ్రేక్ చేసి ముందుకు వెళ్ళగలిగే ఇన్స్టాన్సెస్ తక్కువ సార్లు జరుగుతుంది. బట్ ఎక్కువసార్లు మాత్రం లోకల్ ఉండే నీడ్స్, డిమాండ్స్ని అక్కడ లోకల్ ఉన్న లీడర్షిప్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి దాన్ని కనెక్ట్ కాగలిగే అంత ఎబిలిటీ ఉన్న లీడర్షిప్ ఉందనుకోండి, దే కెన్ ఈజీలీ పెనిట్రేట్ చేయగలరు. కేసీఆర్ ను చాలా మంది దొర, ఆయన అహంకార పూరితంగా ఉన్నారు, ఏం మాట ఇట్లా అంటారు కదా. నిజంగానే ఆయన వ్యవహార శైలి చూస్తే కనుక ఒక సామాజిక వర్గానికి పరిమితం చూడవచ్చునా? నిజమేనా అది? సి దిస్ ఎ వెరీ కాంట్రవర్షియల్ అండ్ వెరీ ఏమంటారు డిబేటబుల్ క్వశ్చన్. యాక్చువల్గా ఆయన ఏమనుకుంటాడు? ఇప్పుడు కేసీఆర్ అవతలోళ్ళు తనని ఏమంటారు, తనకు తను ఏమనుకుంటాడు? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, సి ఆయనే చెప్తున్న మాటలు బట్టి మనం లాస్ట్ వీడియోలో కూడా చేసాం. తనకు తాను ఏమనుకుంటాడంటే తనకు తనే గొప్ప, తనకు గురువులు ఎవరు ఉండరు. ఓకే, తనకు చెప్పేవాడు ఎవడు ఉండడు. సో ఏది చెప్పాలన్నా తనకు తానే చెప్పుకోవాలి. ఓకే, తనకు చెప్పే క్రమం లోపల తనకంటూ ఒక స్పేస్ అవసరం, రైట్? సో నేను ఉద్యమాన్ని నిర్మించి ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించి పెట్టి ఎంతోమంది వేల మంది నాయకులను తయారు చేసి మళ్ళీ నేను పోయి పనిచేసుడు ఏంది? హౌ రిడిక్యులస్ ఇట్ ఈస్. వాళ్ళు పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు నా కోసం పనిచేయాలి. వాళ్ళు నేను ఇల్లు వాళ్ళ కోసం చేసి తీసుకొచ్చాను కదా, అందరికి పొజిషన్లు ఇప్పించిన కదా. సో నౌ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, దేర్ టర్న్ టు వర్క్ ఫర్ మీ. సో నేను ఇక్కడ కూర్చొని గ్రాండర్ లెవెల్ లోపల ఓ బిగ్గర్ క్యాన్వాస్ మీద నేను వాట్ ఐ నీడ్ టు డూ, వాట్ వీ హ్యావ్ టు డూ అని నేను ఆలోచించి మీకు ఇస్తా. మీరు దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి, బికాస్ ఈ క్లెయిమ్స్ దట్ హీ ఈస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది స్టేట్. సో ఆర్కిటెక్ట్ అయినప్పుడు తాపి మెసలా పోయి గోడలు కట్టమంటే ఎట్లా కడతాడు? కట్టాడు కదా. సో ఆయనకైనా అట్లే ఆలోచుకొని అట్లే చూస్తాడు. ఇక పక్కన వాళ్ళు వచ్చి ఈయన దొర అంటాడా ఇది అంటారా అనేది వాళ్ళ చాయిస్, అంతే, వాళ్ళ చాయిస్. అది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఏమని అనుకోని. బట్ హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ వాట్ హీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ వాట్ హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్. సో దాని మీద నిలబడతాడు, దానికోసమే పనిచేస్తాడు. వాళ్ళు 10 మంది అన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఎంతో మంది అన్నారు సెక్రటరీ రాడు అని. ఆయన వచ్చిందా?
రాలేదు కదా, ఎంతమంది ఎన్ని చెప్పినా ఎప్పుడు రాలేదు. ఓకే, సో దట్ ఇస్ హౌ హిజ్ యూఎస్పి అది. ఓకే, ఆయన చేసిపోయింది. యూఎస్పి అది. అట్లా దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన లైన్లో ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఆయన వెనకాల క్రిటిసైజ్ చేస్తారు. ఓకే, బట్ హీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ విజన్ టువర్డ్స్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ హిజ్ పార్టీ. సో సాధారణంగా రాజకీయ ఉదాహరణకు మనం బస్సు సీటు దగ్గరనే కొంచెం అటు ఇటు అయితేనే చిట్టుకుంటారు జనాలు, తట్టుకోలేరు. అట్లాంటిది ఈ పార్టీలో ఉన్నప్పుడు భరించరాని తిట్లు కట్టి మళ్ళీ వెంటనే పార్టీ మారగానే అసలు ఏమి చిట్టుకోనట్లు, ఏమి విననట్లు, ఏమి అననట్లు ఎందుకు ఎట్లా ఉంటారు వాళ్ళు రాజకీయ నాయకులు? కేసీఆర్ ఈ విషయంలో ఆయన ఆలోచన తీరేమిటి? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, కేసీఆరే కాదు, ఎనీ పొలిటీషియన్, సినిమా స్టార్లు కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, ఎప్పుడైతే వాళ్ళు ఈగో మొత్తం స్ప్లిట్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఆ పొజిషన్లో ఉండగలుగుతారు. ఈగో మొత్తం పోవాలి, పోతుంది, టోటల్లీ బ్రేక్ అయిపోతుంది వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ దే క్రియేట్ ఇన్ సైడ్. వాళ్ళ ఈగో అంతా బ్రేక్ అయిపోతుంది. అయిపోయినప్పుడు వాళ్ళకున్న ఏ లక్ష్యం అయితే ఉందో దాన్ని సాధించడం కోసం పనిచేస్తారు. దట్స్ హౌ ఎనీ మెజారిటీ పొలిటీషియన్ అట్లే ఉంటేనే సర్వ్ అవుతారు, లేకుంటే దే కెనాట్ సర్వైవ్. ఈవెన్ సినిమా స్టార్లు కూడా అంతే కదా, కెమెరా ముందు దే డూ ఎవ్రీథింగ్. బట్టలు ఇప్పేస్తారు, చాలా చిన్న బట్టలు వేసుకుంటారు, ఎంత నీచమైన పని ఆ రోల్కి తగ్గట్టు ఏదైతే అది చేస్తారు. సో వై దే డూ ఇట్? హౌ కెన్ దే డూ ఇట్? అది అందరికి సాధ్యమా? ఇట్స్ నాట్ పాసిబుల్. సేమ్ యాజ్ పొలిటీషియన్ కదా. ఇందులో కేసీఆర్ ఒక ఆకు ఎక్కువ. ఆయనలాగా చాలా మంది ఆయనలాగా లీడర్షిప్లో పార్టీ పెట్టి చేయకపోవచ్చు కానీ, బట్ ఎవ్రీ పొలిటీషియన్ విల్ హ్యావ్ ద సేమ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. కానీ ఆయన క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు బాగా ఆయనకు వ్యతిరేకత రావడానికి కూడా ఏం ప్రశ్న అంటే ఆ మధ్య అన్నారు కదా, బాగా అది వైరల్ చేసారు దాంట్లో. అట్లా అనడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నాకెవరు చెప్పొద్దు అని అనుకుంటాడు కదా, ఈజ్ ఇన్ ద హయ్యర్ స్టేటస్. వీళ్ళందరూ చాలా పిపీలు కలిగి వీళ్ళందరూ, వీళ్ళు నన్ను ప్రశ్నించి ఎట్లా. ఒకసారి మన హుస్నాబాద్ దగ్గర మీటింగ్ అవుతుంటే, అదేంటి తోటపల్లి రిజర్వాయర్ ఏదో ఉండే, ఏదో పేరు ఉంది దానికి సంబంధించి, నాకు సరి గుర్తులేదు. వచ్చి సార్ మీరు దానికి వాటర్ వేయట్లేదు అనగానే, ఆహా ఓ నాకంటే నీకు ఎక్కువనే తెలుసు, నీకు తెలుసు ఎక్కువ. సి ఇన్ లార్జర్ కాన్టెక్స్ట్ అది నిజమే అయిండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజలు అక్కడ జీవించే వాళ్ళు ఒక ప్రశ్న వేసినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసిన అవసరం లీడర్కి ఉంటుంది కదా. సో ఈ కెన్ ఆయన ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఆయన ప్రశ్నించుకోవాలి తప్ప ఎవరు ప్రశ్నించదు, తట్టుకోలేరు, ప్రశ్నించలేరు, ఆయన ప్రశ్నించలేరు. ఎదురు వాళ్ళకు ప్రశ్నించే అంత శక్తి స్థాయి లేదనుకుంటాడు ఆయన. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అణువు అన్నీ కూడా తన తర్వాతనే ఎవరికైనా తెలుస్తుంది, అది నిజం కూడా అందులో. సో ఎవరికి తెలియదు అని ఆయన విశ్వసిస్తాడు. కాబట్టి అట్లాంటి విశ్వాసంలో ఉన్న వాళ్ళకి నువ్వు వచ్చి దాని గురించి చిన్న చిన్న విషయాలు అడిగితే న్యాచురల్గా ఆన్సర్ ఇవ్వాలనిపించదు కదా.